ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా అండి? ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫోటోలు అప్లోడ్ చేస్తే అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నారని నువ్వు చూసావా? కళ్ళల్లో నీళ్ళుంటే తుడుచుకొని కూడా అని చెప్పి క్లిక్ కొట్టి తరుబాని ఏడుచుకుంటూ కూర్చుంటారు. ఫోటో వెళ్ళేది బయటకి ఏం వెళ్తుంది? సంతోషమైన ఫోటో వెళ్తుంది. వాళ్ళ హృదయంలో ఎంత దుఃఖం ఉంది స్టడీ చేసావు ఆ ఫోటోలో. వాళ్ళ నోట్లో ఏం వాసన వస్తుందో తెలుస్తుంది ఆ ఫోటోలో. వాళ్ళ దగ్గర ఏం బాధపడుతున్నారో తెలుస్తుందా అండి? తెలుస్తుందా? నిజంగా ఈరోజు ఎట్లయిపోయిందంటే, అరే వాళ్ళని చూసుకొని కాల్చుకోవడం, అనవసరమైన పోటీ ప్రపంచంలో పడిపోవడం. చివరికి ఒక మాట చెప్పాలని ఆశపడతాం, ఎవరి దుఃఖం ఏంటంటే మనసులో ఎవరు ఏం బాధపడుతుందో తెలియదండి. నీ లైఫ్ కావాలని వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ లైఫ్ కావాలని నువ్వు కోరుకుంటావు. ఒక విషాదం చెప్పానండి, ఫ్లైట్లో ఒక ఫ్లైట్ వెళ్తూ ఉందంట. ఆ ఫ్లైట్ నిండా ఆఫీసర్స్ అందరు వెళ్తూ ఉన్నారు, సీఈఓస్ వెళ్తూ ఉన్నారు. ఆ ఫ్లైట్ని చూసి ఇంట్లో బాగా సమ్మర్లో ఇంటి పైన డాబా ఉంటుంది కదండి, ఆ డాబా మీద పండుకొని అబ్బా నేను ఫ్లైట్లో పోతే బాగుండు అనుకుంటున్నాంట. ఎవరండి? ఆ ఇంటి పైన డాబా మీద పండుకున్నవాడు. ఒకసారి ఇమేజ్ చూద్దాం. ఆ ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బా నేను త్వరగా ఇంటికి పోతే బాగుండని. అర్థమైనా చేయొద్దండి. ఇప్పుడు ఆ ఇంటి పైనుంచి వాడు ఆ ఇంటిని చూసి అబ్బా వాడు ఇంత హాయిగా పండుకున్నాడు అండి, వాడికి కష్టాలు లేవు బాధలు లేవని వాడు బాధపడుతున్నాడు. ఎవరు? ఫ్లైట్లో ఎగిరేటోడు. కింద పడుకున్నాడు ఏమంటాడు తెలుసా? అబ్బా నేను ఫ్లైట్లో ఎగిరితే బాగుండని. ఎవరిని బాధలు ఉన్నాయి? ఎందుకు నువ్వు కంపేర్ చేస్తావు? అనవసరంగా ఎందుకు నువ్వు కంపేర్ చేస్తావు? ఎప్పుడైనా సరే ఒక చాపని ఒక కప్పతో కంపేర్ చేస్తావా? ఒక చాపని ఒక పక్షితో కంపేర్ చేస్తావా? ఆ పక్షి చూడు చెట్టు ఎగిరింది, నువ్వు ఎగురే చాప. ఈరోజు అదే తల్లిదండ్రులు చేసేది. ఎగరలేకపోతే నీ బతికింతేరా, అబ్బా తీసుకెళ్ళి గుదిబండే చంపేస్తా.